అందరికీ నమస్కారం. నిన్న ప్రకాశం జిల్లాలో రిలయన్స్ వారి గ్యాస్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు మన యువరాజా వారు నారా లోకేష్ గారు. ఈ యొక్క గ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో వీరు అనర్ఘళముగా గంటన్నర సేపు తెలుగులో మాట్లాడి యావత్ ప్రజానికాన్ని ఎంతో అబ్బురపరిచారు. వారు ఒక్క అపశృతి లేకుండా తెలుగు మాట్లాడారని అందరూ కూడా ఏనోళ్ళ కీర్తిస్తున్నారు. ఇకపోతే అలాగే వారి అన్నయ్య గారు అయినటువంటి దత్తన్నయ్య గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా వేణుళ్ళ కీర్తించారు. వారి ఇంద్రుడని చంద్రుడని ఎన్నో రకాలుగా పొగిడారు. ఇందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. వారి అనుబంధానికి సాక్షిగా నేను ఒక పాట పాడుతాను. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది అంటూ ఎంతో చక్కగా అన్నయ్య గురించి పొగుడుతూ ఉంటే నాకు ఆనంద బాష్పాలు ఆగలేదు. ఇకపోతే నారా లోకేష్ గారు ప్రసంగం మొదలు పెడతారు. ఇక మొదలు పెట్టండి. చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి, అంతేగాని ప్లాంట్ కి అడ్డుపడ్డద్దు, అంతేగాని ప్లాంట్ కి అడ్డుపడ్డద్దు. ఆహా, లోకేష్ గారు ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. నాకు కూడా మన తెలుగుదేశం పాట గుర్తొస్తుంది. నీకెవరు సాటి లేరయో లోకేశా, నీకెవరు సాటి రారయో. పడితే ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులను హెచ్చరిస్తున్నాం. ఏది నోటుకొస్తే మాట్లాడక తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదలబెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ, లోకేష్ గారు మీరు అలాగంటుంటే నాకు చాలా భయముగా ఉంది. వైసీపీ నాయకులందరినీ చంపేస్తారా సార్? నాకు చాలా భయముగా ఉంది సార్. వేదికమైన ఉన్న పెద్దలు చూసినా, ఇంకోసారి వేదికమైన ఉన్న పెద్దలు చూసినా, ఈరోజు ఈ కార్యక్రమానికి యాంకర్ గా నిలబడిన ఉదయ్ భాను మేడం గారిని చూసినా నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది. అదిగా చారి గతంలో యువగలం సభలో మరి ఉదయ భాను మేడం గారు ఎందుకు గుర్తున్నారు మీకు? అప్పుడు మిమ్మల్ని ఏమన్నా అన్నారా? చెప్పండి ప్లీజ్. ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే ఉదయ్ భాను గారు స్వచ్ఛందంగా వచ్చి, ఇంటెలిజెంట్ ఫెలో ఉదయ్ భాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్ గా నిలబడ్డారు. బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం. నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు. లోకేష్ గారు, నువ్వు నీ బాబు నీ దత్తన్నయ్య ఏమైనా తిట్టొచ్చు, కొడకల్లారా అనొచ్చు, సైకోలు అనొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. కానీ వైసీపీ వాళ్ళు ఏమన్నా మాట్లాడితే వాడిని బొక్కలు వేసేసి రెడ్ బుక్కులు ఇరికిచ్చేస్తానని నిస్సిగ్గుగా బెదిరిస్తున్నావంటే నీ భవిష్యత్తు నాకు కనపడుతుంది. వారు వీరవుతారు. వారికి అధికారం వచ్చినప్పుడు కూడా నీ బతుకు కూడా ఇంతే. నువ్వు నీ బాబు అందరూ కలిసి శాశ్వతంగా జైల్లో ఉంటారేమో. నీ బాబు ఏదో 2,86,00,000 లూతురగాడ వాడికి ఇచ్చి రాష్ట్ర ఖజానాన్ని దోచేసి వాడికి ఇచ్చాడు. ఇకపోతే నీ పైన ఉన్నటువంటి 26, 27 కేసులు అవి కూడా మాఫీ అయిపోయింటే అది కూడా రాష్ట్ర ఖజానా నుంచి తీసి ఆ లాయర్లకి ఇచ్చేసి ఉంటావు. ఇకపోతే నీ కేసులు ఏమయ్యాయో చెప్పు ఒకసారి వింటా. నా పైన కూడా 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పా, ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని. అదిరిపోలా లోకేష్ గారు, మీరు యాక్షన్ చాలా చక్కగా చేస్తున్నారు. ఇటువంటి చిల్లర యాక్షన్లన్నీ రోడ్ల మీద డ్రామాలు వేసుకో. మొన్న వేశారు కదా డ్రామాలు, అలాగే డ్రామాల్లో ప్రదర్శించి కానీ ఇలాంటి చిల్లర డైలాగులకి ఎవరు కూడా ప్రజలు హర్షించరయ్యా. మీకు సిగ్గు లజ్జ ఉండాలయ్యా. నువ్వు మంత్రివా లేక మరి ఇంకేమన్నానని నువ్వే నిర్ణయించు. ఎందుకంటే నీకేం చెప్పగలం మేము. త్వరలో మళ్ళీ IIITకి శంకుస్థాపన వేసేదానికి నేను వస్తున్నాను. ఒక రోజంతా మీతో ఉంటా. అప్పుడు ఉత్తమ కార్యకర్తలు కలుస్తా. లోకేష్ గారు, మీరు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కార్యకర్తలందరితోటి ప్రతి వ్యక్తితోటి ఒక ఫోటో దిగాలి ప్లీజ్. ప్రతి కార్యకర్తతో నేను ఫోటో దిగుతాను. ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా. తాగునీరు శాఖ మంత్రి ఎవరు? నాకు అన్న సమానమైన పవన్ అన్న.
చాలా సంతోషము లోకేష్ గారు, మీరు మీ అన్నయ్య ఇలాగే అన్నదమ్ముల అనుబంధాన్ని కొనసాగించండి. ఇకపోతే మీరు విడాకులు తీసుకుంటారని ఎవరెవరో గుసగుసలాడుకుంటున్నారు, ఎంతవరకు నిజమో చెప్పండి సార్. తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్. పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. అవునా? నిజమా? ఓకే. ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు. నా అన్న పవన్ అన్న. ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా, వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఏమైందిరా? వాళ్ళు పని చేయరు, పని చేయాలనుకునే వాళ్ళ చేత పని చేయనీరు. ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని. ఇళ్ళగానే పండుగ కాదు. వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా? నాకు వంట రాదు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. కట్టెపొయ్యిలు వాడుతున్నారా? లోకేష్ గారు కట్టెపోయి వాడడం లేదు, పొట్టుపోయి వాడడం లేదు. మీకోసం మీ అన్నయ్య వచ్చారు, ఏదో మిమ్మల్ని పొగడాలని ఎంతో ఉత్సాహముగా ఉన్నారు. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. లోకేష్ గారు చెప్తా ఉంటాం, మా పాలన చాలా సమర్థవంతంగా ఉంది. మీ పాలన సమర్థవంతంగానే ఉంటే ఈ పాటికి నిడదవలకు ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చిండేది ఈరోజు. అలాగే ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, తెలుగుదేశం పార్టీకి నేను ఏమి ఆశించకుండా, ఓట్లు చీలిపోకుండా వారికి అండగా ఉంటే. పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు ఏమన్నారు? మీరు ఎంతో విశ్వాసముగా పార్టీ పెట్టినప్పటి నుంచి బాబు గారిని అంత తాగుతూ వారి అడుగుదాడలలో మడుగులెత్తుతూ చక్కగా పాదపూజ చేసుకుంటుంటే మిమ్మల్ని ఎవరు సార్ అన్నది నేను ఒప్పుకోని. చెప్పండి ఏమన్నారు? వారు ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ అబ్బాయి గారు మేము పవన్ కళ్యాణ్ చాలా అందంగా చూసి చాలా మర్యాదగా చూసుకుంటామంటే నాకు కనిపించే మర్యాదలు వద్దు, గుండెల్లో మర్యాద కావాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు అలా బాధపడుతుంటే నాకు దుఃఖము ఆగడం లేదు. ఇకపోతే వర్ల అదేనండి ఎక్కువ ఉరుకుతాడు కదా, ఆ వర్ల రామయ్య వచ్చాడు, మీకేదో చెప్పాలని ఎంతో ఉత్సాహపడుతున్నాడు. చెప్పండి రామయ్య గారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇళ్ళగానే పండుగ కాదు, ముందున్నది ముసళ్ళ పండుగ. రామయ్య గారు, మీరు నోరు అదుపులో పెట్టుకోండి. ఇళ్ళకు తానే పండుగ కాదంటున్నారు, ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు పెండ తెచ్చి ఇళ్ళకి బాబు గారికి పండుగ చేస్తుంటే మీకేమిటి రోగము? గాలి పోగు చేసి మాట్లాడటానికి వీల్లేదు, గాలి పోగు చేసి మాట్లాడటానికి వీల్లేదు. రామయ్య గారు, గాలి పోగు చేసి మాట్లాడటం ఏమిటి? రామయ్య గారు, మీకు అసలు మతి భ్రమించిందేమో అనిపిస్తున్నది నాకు. లోకేష్ గారికి కూడా మీరు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే అవ్వండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యమంత్రి అవ్వడానికి మీ తాతయ్య గారు ఎన్టీ రామారావు గారు 60 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. మీరు కూడా 60 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అవ్వండి, మాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? సరేనా వట్టిపోయింది కాదు. నేను మీ తాతగారు ఏ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చారో అదే చిత్ర పరిశ్రమ నుంచి నేను కూడా వచ్చాను, మర్చిపోకండి. నేను మీలాగా స్టాన్ఫోర్డ్ లో చదువుకోలేదు, లోకేష్ గారు లాగా పెద్ద యూనివర్సిటీలో చదువుకోలే. ఒంగోలులోని గోపాల్ నగరంలో చిన్న వీధి పళ్ళు కూడా ఓనామాలు దిద్దుకున్నవాడిని. పవన్ కళ్యాణ్ గారు, మీ గురించి నాకు తెలుసు కదా, మీకు అసలు చదువు అవ్వలేదని తెలుసు, కేవలం ఓనమాలు తప్ప. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా, ఈ ఒక ముక్కే వచ్చు. లోకేష్ గారు కూడా తెలుసుకోవాల్సింది కూడా, స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న 35వ అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలు దేశం నీకేమిచ్చిందని కాదు, దేశానికి నువ్వేమిచ్చావో తెలుసుకోమని. ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. మరి అదే స్టాన్ఫోర్డ్ లో ఈయన చదువుకున్నానని చెప్తారు లోకేష్ గారు. దేశం నుంచి ఏమి తీసుకోవాలి, ఏమి జరుపుకోవాలి, ఏమి లాక్కోవాలని ఎక్కడ మీకు స్టాన్ఫోర్డ్ లో నేర్పించారా మీకు? రామయ్య గారు, విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఏదో దోచేశారు చిన్నబాబు గారు, కోట్లు కోట్లు దోచేశారంటున్నారు. మీకేమన్నా తెలుసా ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు దోచారు? కొంచెము చెప్పండి రామయ్య గారు, మీకు అన్ని విషయాలు తెలిసి ఉంటాయి కదా. మిస్టర్ పవన్ కళ్యాణ్,
గాలి పోగు చేసి మాట్లాడటానికి వీల్లేదు. నీ వెనుకున్న వ్యక్తి ఎవరో చెప్పగలవా రాష్ట్ర ప్రజలకు అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను చెప్పారా నీకు ప్రధానమంత్రి గారు నీ చెవిలో ఆయన చెప్పారా? లోకేష్ బాబు అనే వ్యక్తి చంద్రబాబు గారు అబ్బాయి ఆ శేఖర్ రెడ్డి దగ్గర ఆ డబ్బులు కొట్టేసిన దాంట్లో ఈయన పాత్ర కూడా ఉంది, నువ్వు తగులుకో వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అని చెప్పారు. రామయ్య గారు మీకు మా పవన్ కళ్యాణ్ గురించి ఏమి తెలుసు? ఏమి తెలుసని ఇలా మాట్లాడుతున్నారు? మోడీ ఎదురుగా నిలబడితే మా పవన్ కళ్యాణ్ గారు ఎంత చెబితే అంతే. దట్ ఈజ్ మై పవన్ కళ్యాణ్, తెలుసుకోండి. మేము ఐపీఎస్ ఆఫీసులో బిడ్డలు అనుకుంటున్నారా? మేము గొప్ప ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ముత్తకా భాష రా బాబు మాది. సభ్యత సంస్కారం మంచి మట్టి మశానం అన్ని ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం. ఇప్పుడు మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇళ్ళగానే పండుగ కాదు, ముందున్నది ముసళ్ళ పండుగ. రామయ్య గారు మీరు పదే పదే ఇళ్ళగానే పండుగ కాదు అంటుంటే నాకు ఒకటి అర్థమవుతుంది. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ను మెడపెట్టి ఈ ప్రభుత్వం నుంచి బయటికి తోసేయడము తథ్యముగా కనపడుతుంది. అందరికీ నమస్కారము, బాయ్.